దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన భారతదేశం యొక్క ఎదుగుదలని తట్టుకోలేక పక్కనున్న దేశాలు, మన 8 దేశాలు మనం చెప్పుకోవాల్సిన పేరు అవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశాలు మన భారతదేశాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ సంస్కృతి పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి. ఫండింగ్ కూడా పంపిస్తూ ఉంది. అటువంటి ఫండింగ్ నెట్వర్క్ కూడా మేము చూసాము. సో వాళ్ళందరూ మన దేశాన్ని, మన యువతని చెడగొట్టడానికి తయారు చేసిన ప్రణాళికల్లో భాగంగా డ్రగ్స్ చెప్పించి ఇంకా జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. జనాలందరినీ నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ గురించి ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాంటి వాళ్ళే. దేశాన్ని రక్షణ కోసం సైనికులు వాటర్ దగ్గర ఉంటే మీరందరూ ఇంటర్నల్గా బయట విదేశీ శక్తులు వచ్చి మన దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి మీరందరూ కష్టపడి ఫైట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎంత కష్టపడ్డారో మీరు కూడా దానికన్నా గొప్ప కష్టం పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపించని శత్రువు, దాంతో ఫైట్ చేస్తున్నారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మీ ఇంత పెద్ద కార్యక్రమానికి ముందు వచ్చి చేస్తున్నందుకు. ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. డ్రగ్స్కి దూరంగా ఉందాం, మన బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణని మనం సాకారం చేసుకుంటాం. అట్లానే మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మనం భావించుకుని మీరందరూ ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్. ఈ డ్రగ్స్ అనే వారి మీద మీ అందరి సహాయం ఉంటే మనం గెలవగలుగుతాం. ఇంతకుముందు నక్సలిజం మీద గెలిచాం. నక్సలిజం కూడా పోలీసులో ఎవరు ఒకరి వల్ల అవ్వలేదు. ఇట్లా మీరందరూ కలిసి అయ్యింది. ఇట్లా ఈ డ్రగ్స్ మీద కూడా మనం తప్పకుండా గెలుస్తాం. దానికోసం మీ అందరి సహాయం అవుతాం. అందరూ ఇట్లా అందరి ర్యాలీ ద్వారా అందరికీ మనం ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇంత వర్షం పడుతున్న రాత్రి వర్షం పడుతుంది, కూడా వర్షం పడుతున్నా అయినప్పటికీ అందరూ వచ్చి ఈ ర్యాలీ ధన్యవాదాలు.